ఎడారిలో సెలయేర్లు అక్టోబర్ 5వ తేదీ. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయెను. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం 7వ వచనం. నష్టం జరగడం కూడా దేవుని చిత్తమేనని, సేవ విఫలమవ్వడం, ఆశించినవి సమసిపోవడం, శూన్యం మిగలడం కూడా దేవుడు కల్పించినవేనని మనం నేర్చుకోకపోతే మన విశ్వాసం అసంపూర్ణమే. ఇహలోక పరంగా మనకున్న లోటులకు బదులుగా ఆత్మపరంగా సమృద్ధి కలుగుతుంది. ఎండిపోతున్న సెలయేరు ప్రక్కన కూర్చొని ఆలోచిస్తున్న ఏలియాలో మనందరి జీవితాలకు పోలిక కనిపిస్తుంది. కొంతకాలమైన తరువాత ఆ నీరు ఎండిపోయాను. ఈనాడు జరుగుతున్న చరిత్ర కూడా ఇదే. రేపటికి ప్రవచనం ఇదే. వరాల మీద ఆశ పెట్టుకోవడానికి, వరాలనిచ్చే వాని మీద ఆశ పెట్టుకోవడానికి తేడా ఉంది. వరం మంచిదిగా కనిపించవచ్చు కానీ వరప్రదాతది శాశ్వత ప్రేమ. ఏలియాకు సారెపతు చేరేదాకా కెరీతు చాలా జటిల సమస్య. చేరిన తరువాత అంతా స్పష్టమైంది. కఠినంగా మాట్లాడిన మాటలెన్నడూ దేవుని చివరి మాటలు కావు. వేదన, కన్నీళ్ళు ఇవన్నీ జీవితంలోని ఒక దశలో సంభవించేవే. జీవన చరమాంకం సుఖాంతమే. ఏలియాను దేవుడు నేరుగా సారెపతుకు నడిపించినట్టయితే అతనిని అనుభవజ్ఞుడుగాను జ్ఞానిగాను చేసిన ఈ పరిస్థితులను అతడు చూడగలిగేవాడు కాడు. కెరీతులో అతడు విశ్వాసమూలంగా జీవించాడు. నీ జీవితంలో, నా జీవితంలో కూడా ఇహలోకపు సెలయేరు ఏదైనా ఎండిపోయినట్టయితే నా నిరీక్షణ భూమి ఆకాశాలను సృష్టించిన దేవునిపైనే. ఇలాంటి సెలయేటి గట్టునే కాపురం ఉన్నావేమో నువ్వును. దాని నీటిని తాగుతూ దాహం తీర్చుకుంటున్నావేమో. కాలం గడిచే కొద్దీ అది ఎండిపోతూ ఉందేమో. నిన్ను ఆనందపరిచి ఆదరించిన హృదయాలు, నిన్ను పులకరింతలతో ఒలలాడించిన ప్రేమలు కాలగమనంలో కరిగి కొట్టుకుపోయాయేమో. నిన్ను అలరించిన సెలయేరు ఎండిపోతే, నీ దాహానికది నీళ్ళివ్వలేకపోతే, ఒకప్పుడు గలగలా పారిన ఏరు వెలవెలబోతే దేవుడు నీకు సేద తీరుస్తాడు. నిన్ను వదలడు, సిగ్గుపడనీయడు. ఆనంద తైలంతో అభిషేకించి కన్నీళ్లు తుడుస్తాడు. ప్రైజ్ ద లార్డ్.